బల్లగుద్ది చెప్తున్నాను. మీ ప్రతి రహస్యం బయటపడకపోతే నన్ను అడగండి. ఫిబ్రవరి 22 నుండి ఫిబ్రవరి 28 మధ్య మేషరాశి వారికి జరగబోయేది ఇదే. వింటే కన్నీళ్లు ఆగవు. మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశిలోకి అశ్వని నక్షత్రం 4 పాదాల వారు, భరణి నక్షత్రం 4 పాదాల వారు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. అయితే మేషరాశి వారికి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా అయితే ఉండవలసి ఉంటుంది. ముఖ్యంగా మీకు ఒక ప్రమాదం అయితే పొంచి ఉంది. ఫిబ్రవరి 22 నుండి 28 ఈ తేదీ వరకు కూడా మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే మీకున్నటువంటి గండాన్ని అయితే మీరు సులువుగా దాటేయగలుగుతారు. దాని కొరకు మీరు ఒక చిన్న పరిహారం కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరిహారం చేసి చూడండి, ఇక ఆ సమస్య అనేది మీ దగ్గరికి కూడా రాదు. అయితే మేషరాశి వారి స్వభావాన్ని మనం గమనించినట్లయితే ఈ రాశి వారిలో కొంచెం దుడుకు స్వభావం అనేది అధికంగానే ఉంటుంది. ప్రతి దానికి కూడా కంగారు పడిపోతూ ఉంటారు. అలానే వీరిలో భయం ఎక్కువగా ఉంటుంది. కొత్త ప్రదేశాలకు వెళ్ళాలన్నా, కొత్త మనుషులతో మాట్లాడాలన్నా మొదట్లో భయపడతారు. కానీ వీరికి అలవాటు అయినట్లయితే మాత్రం ఆ ప్రదేశంలో వీరిదే పై చేయి కింద ఉంటుంది. అలానే తను ఎక్కడున్నా కూడా తనకు ప్రత్యేకమైన గుర్తింపు అయితే కోరుకుంటారు. అంటే అవతలి వారు తనని చిన్నచూపు చేసినా, లేకపోతే తనకి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోయినా ఆ వ్యక్తితో మాట్లాడడం కానీ లేదా ఆ ప్రదేశంలో ఉండడానికి కానీ ఇష్టపడరు. చరరాశి కాబట్టి నిర్ణయాల విషయంలో స్థిరత్వం కొంచెం తక్కువగానే ఉంటుంది. ఊగిసలాడే మనస్తత్వం ఎక్కువగా కనిపిస్తుంది. ఇతరులు ఏవైనా మాటలు చెప్తే వాటికి త్వరగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. కానీ ఎవరినైనా నమ్మే విషయంలో మాత్రం చాలా అనుమానం ఉంటుంది. అంత త్వరగా ఎవరిని నమ్మరు. ఒక్కసారి నమ్మారంటే ఇంకా వారి కోసం ఏదైనా చేస్తారు. అయితే ఎంతో ఇష్టపడే వ్యక్తులను కూడా చిన్న చిన్న విషయాలకి వీరు కోపగించి దూరం చేసుకున్న సందర్భాలు కూడా ఉంటాయి. ఈ కోపాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. బగబగా మండే అగ్నితత్వ రాశి కాబట్టి కోపం అనేది అధికంగానే ఉంటుంది. రంగాల వారీగా మేషరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించిన విద్యార్థులకు విద్య విషయంలో సానుకూల మార్పులే కనిపిస్తున్నాయి. మీరు ఏవైతే చేయడానికి భయపడుతూ వెళ్ళారో ఆ పనులైతే ఎంతో ఉత్సాహంగా ప్రథమ స్థానంలో పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. అలానే విద్య విషయంలో చాలా శ్రద్ధగా ఉంటారు. ఇతరుల మీద ఆధారపడడం ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకొని సొంతంగా మీరే అన్ని పనులు చేసుకోవాలని అనుకుంటారు. వీరెప్పుడూ కూడా సలహాలు కావాలితే మొదట తల్లిదండ్రుల దగ్గరికి మాత్రమే వెళ్తారు. స్నేహితులు కానీ లేదా చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తుల సలహాలు అంతగా నమ్మరు. కానీ వీరు ఎవరైతే ఇష్టపడుతూ ఉంటారో వారు ఏదైనా చెప్తే దాన్ని మాత్రం గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో సొంత నిర్ణయాలే వీరికి బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. అలానే ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా ఖర్చులు అనేవి చాలా విపరీతంగానే కనిపిస్తున్నాయి. ఏదో ఒక ఖర్చు అనేది మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంది. కొన్ని అవసర ఖర్చులు అయితే మరికొన్ని అనవసర ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆర్థిక పరంగా మీరు ప్రణాళికలు వేసుకొని వాటి పరంగా ఖర్చు చేసుకోవడానికి ప్రయత్నించడం మంచిది. అలానే ఆర్థిక విషయాల్లో కూడా మీకు ఇతరులకి రుణాలు ఇవ్వడం కానీ లేదా మధ్యవర్తులుగా వ్యవహరించడం కానీ అస్సలు చేయవద్దు. ఈ సమయంలో అటువంటి పనులు మీకు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. స్నేహితుల విషయంలో డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించుకోవాల్సి ఉంటుంది. అవతలి వారి కోసం డబ్బు ఖర్చు పెట్టేస్తూ వారి కోసం ఏదైనా చేస్తారు. కానీ అవతలి వారు మీకు అంతగా ప్రాధాన్యత ఇవ్వరు. అలానే ఈ సమయంలో మేషరాశి వారు ఒక తప్పు అయితే చేస్తున్నారు. మిమ్మల్ని ఎవరైతే వ్యక్తులు అభిమానిస్తూ లేకపోతే ప్రేమిస్తూ ఉన్నారో అటువంటి వారి గురించి పట్టించుకోకుండా, మిమ్మల్ని ఎవరైతే లెక్క చేయకుండా, మీరంటే ఎటువంటి విలువ ఇవ్వరో అటువంటి వ్యక్తుల గురించి మీరు ఎక్కువగా ఆలోచించడం కానీ లేదా వారితోనే మాట్లాడాలి అనుకోవడం, వారు ఏమన్నా పట్టించుకోకపోవడం, ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో మాత్రం మీరు మీ ప్రవర్తన అయితే మార్చుకోవాల్సి ఉంటుంది. మీకు ఎవరైతే విలువిస్తారో వారి దగ్గరికి వెళ్ళడం వల్ల మీరు ఆనందంగా అయితే ఉంటారు. ఇక ఉద్యోగ విషయాల్లో చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా
సానుకూల పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఉద్యోగ విషయాల్లో మీరు మార్పులకు కానీ లేదా నూతనంగా ఎవరైతే ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి కూడా చాలా వరకు అనుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఉద్యోగ పరంగా మాత్రం మీరు ఇతర వ్యక్తుల సలహాలు తీసుకోకండి. ఏదైనా కూడా మీ దగ్గర వ్యక్తుల సలహాలు తీసుకోండి లేదా సొంత నిర్ణయాల మీద వెళ్ళటం మీకు అనుకూలంగా ఉంటుంది. ఎంతో కాలంగా ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళడానికి అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఆ ప్రయత్నాలు కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. పై స్థాయి అధికారుల నుండి సహకారం అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో మాత్రం కొంతమంది బయట వ్యక్తులు జోక్యం చేసుకోవడం వల్ల మీకు వివాదాలు అనేవి పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది. అలానే మీరు కూడా కొన్ని సందర్భాల్లో మీ యొక్క ఎమోషన్స్ అనేవి కంట్రోల్ చేసుకోలేక మీ యొక్క కష్టసుఖాలు ఎవరైనా కొంచెం ప్రేమగా మాట్లాడితే వారితో చెప్పేస్తూ ఉంటారు. వీరు మాత్రం మీ యొక్క విషయాలన్నీ తెలుసుకొని మీ కుటుంబం గురించి లేదా మీ గురించి ఇతర వ్యక్తులకు చెప్పడం బయట తప్పుడుగా ప్రచారం చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఎవరితోని కూడా ఎటువంటి విషయాలు అయితే చెప్పుకోవద్దు. దాంపత్య జీవితంలో చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించిన దంపతులు ఇద్దరూ కూడా ఎప్పుడూ కొంచెం పోటాపోటీగానే ఉంటారని చెప్పుకోవచ్చు. అంటే వీరికి కొంచెం ఈగో అనేది ఎక్కువగా ఉంటుంది. నేనే తగ్గాలా లేకపోతే నేనే చెయ్యాలా అనే మనస్తత్వం కారణంగా చిన్న చిన్న కిల్లి కజ్జాలు అయితే అధికంగానే ఉంటాయి. కానీ ఇద్దరు కూడా ఏదైనా సమస్య వస్తే ఒకటిగా ఉంటారు. అలానే ఎప్పుడు కూడా కుటుంబాన్ని సంతానాన్ని ముందుకు నడిపించే విషయంలో కూడా ఇద్దరూ ఎంతో ఐకమత్యంగా ఉంటారని చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామి విషయంలో మేషరాశి వారికి కొంచెం అవతలి వారి నుండి ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అవతలి వారు వాటిని కనుక తీర్చలేకపోయినట్లయితే వీరు వెంటనే నిరుత్సాహపడిపోతూ ఉంటారు. అయితే మేషరాశి వారికి ఈ సమయంలో దూర ప్రాంత ప్రయాణాలు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ప్రయాణ సమయంలో మీకు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఇప్పుడు జరిగేటువంటి ప్రమాదాలు ఏదైతే ఉన్నాయో వాటి వల్ల మీ జీవితమే తల్లకిందులయ్యే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి ప్రమాదాల నుండి బయటపడడం కొరకు మంగళవారం రోజు మీ ఇంట్లో తల్లిగారు కానీ లేదా అంతకన్నా పెద్ద స్త్రీలు ఎవరైతే ఉంటారో వారితో దిష్టి కనుక తీయించుకున్నట్లయితే ఇలాంటి వాహన ప్రమాదాలు కానీ లేదా మీపై పడినటువంటి చెడు కళ్ళు, నరదిష్టి, నరఘోష ఏవైతే ఉంటాయో అటువంటివన్నీ కూడా ఖచ్చితంగా ఈ దిష్టి తీపించుకోవడం వల్ల మీ నుండి బయటకు పోతాయి. అలానే ఈ రాశికి సంబంధించి రాజకీయస్తులకు బాగానే కలిసి రాబోతుంది. రాజకీయ పరంగా మీరు ఏవైతే ప్రణాళికలు వేసుకుంటారో వాటి పరంగానే పనులు చేస్తూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. అలానే సినీ పరిశ్రమల్లో కళారంగంలో కూడా అభివృద్ధి అయితే కనిపిస్తుంది. కానీ కళాకారులు మాత్రం తమ యొక్క పేరు ప్రఖ్యాతుల వల్ల కొంచెం అహంకారానికి లోనై కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని ఎంతగానో అభిమానించే వ్యక్తులను దూరం చేసుకోవడం లేకపోతే వృత్తి విషయంలో అహంకారంగా ప్రవర్తించడం వల్ల మీకు ఉన్నటువంటి గౌరవ మర్యాదలు కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే మీరు ప్రవర్తించే విధానాన్ని చూసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ రాశికి సంబంధించి ఎవరికైతే వంశ పారంపర్య ఆస్తుల విషయంలో కోర్టులో తగాదాలు ఉన్నాయో లేకపోతే తోబుట్టులతో తగాదాలు ఉన్నాయో వాటిలో మాత్రం మీరు కొంచెం ఓర్పుతో ఉండాలి. అంటే మీరు ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో వారిపై భారాన్ని వేసి నమ్ముకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా చివరికి అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారు. వాటి గురించి మీరు బెంగ పెట్టుకోకండి. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.